सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी अच्युता जनार्दन उपेन्द्र हरे श्रीकृष्णाय नमः श्रीकृष्ण ब्रह्मणे नमो नमः प्राणानायम्या सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी सकल देवता स्वरूपिणी गो परादेवता श्री भारतीय संस्कृति की गो संतति मूलधनम अन्नी पुराणालु तेलिपे गोमात गोप्पदनम देवता स्वरूपिणी गोदेवे नमो नमः उपवेतं समर्पयामि नमः विष्णु रूपाय नमः वशिष्ठ पूजिताय नमः शिष्टाय नमः शिष्ट कामदुहे नमः दिलीप सेविताय नमः दिव्याय नमः खुरपाविता बाष्टाय नमः रत्नाकार समुद्भूताय नमः रत्नदाय नमः शक्रपूजिताय नमः पीयूष वर्षिण्ये नमः पुण्याय नमः पुण्य पुण्यफलप्रदाय नमः पयप्रदाय नमः परमोदाय नमः जगतिलोन गोमातति प्रथम स्थानम अनि चाटेनु तिरुमल तिरुपति देवस्थानम జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్లు వైతివే గోమాత सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी लक्ष्मी स्वरूपिणी गोदेवताभ्यो नमः नीराजनं समर्पयामि नीराजनानन्तरं नीर्जलशुद्धाचमनीयं समर्पयामि जय जय माता महाराज जी की जय सकल देवता स्वरूपिणी गो परादेवतकु जय गो परादेवतकु जय गो परादेवतकु जय జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్లు వైతివే గోమాత सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी सकल देवता स्वरूपिणी गो परादेवी अर्पितमस्तु గోమాత ఇలవెల్లు వైతివే గోమాత मधुक्षरन्ति सिन्धवः माध्वेर्न सत्त्वौषधीः मधुरत्वार्थिमगोरजः नारायणं पुरुषः आदोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोद्भवते पुरुषः आदोऽस्येह भवात्मनः ततो विश्वक्रामतो शासनानसरेणभि भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायण लघिवा तथा ये सित्वञ्च वसित्वञ्च यच्छकामवसायता ॐ अणोरणीयसः पुत्रः ईशान्यासां व्यवस्थिता अनघास्यानि माभिज्य पुत्रश्चित्रः सनोवतु अष्टदलपत्ने ईशान्यदले वृन्दावन
పూజయామి పద్మాసనస్థాయ నమః ఊరు పూజయామి త్రిగుణేశాయ నమః వళిత్రయం పూజయామి ఓం గుణాతీతాయ నమః ఓం బ్రహ్మ విష్ణు శమాత్మకాయ నమః ఓం నానారూపధరాయ నమః ఓం నిత్యాయ నమః ఓం శాంతాయ నమః ఓం ధాంతాయ నమః ఓం కృపార్థయ నమః ఓం భక్తప్రియాయ నమః ఓం భవహరాయ నమః ఓం భగవతే నమః ఓం భవనాశ యోగేశాయ నమః ఓం త్రివిధాత్రిదారిణ్యే నమః ఓం అష్టపుత్రకుటుంబిన్యే నమః ఓం సిద్ధదేవదే నమః ఓం ఆత్రేయ గృహదేవతాయ నమః ఓం వినీతాయ నమః ఓం అనసూయ ప్రీతిదాయ నమః ఓం మనోజ్ఞాయ నమః ఓం యోగశక్తి స్వరూపిణ్యే నమః ఓం యోగర్భోపావనాంగీతరాయ నమః ఓం భద్రుశ్రూణోత్కాయ నమః ఓం మతిమత్యే నమః ఓం తాపసీ వేషధారిణ్యే నమః నారాయణం पङ्कजलोचनं नारायणं भक्तसङ्कटमोचनं नारायणं करुणापयोनिधिं नारायणं भव्यशरणागतनिधिं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् నమస్కారం చేసుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కూడా శ్రీపాద సాయి గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరెన్నో చేసుకుని స్వామి అనుగ్రహం మా అందరి మీద కూడా ఉండాలని ప్రార్థిస్తూ స్వామికి నైవేద్యం పెడదాము. పదార్థముల మీద నీటి చల్లండి. ఓం భూద్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోజనః ప్రచోదయాత్. ఆ పదార్థాల చుట్టూ నీళ్లు తిప్పాలి. సత్యం వర్తేన పరిషించామి రాజాన్నం భక్షాత్వం నామస్కారం సంప్రాజించ విరాజించ భద్రేర్యాచరాగృహే లక్ష్మీరాష్ట్రశ్రియాభ్యేతయామాశగో సృజామసే శ్రియకాంతాయ కళ్యాణవిధయేర్ధయే శ్రీకృష్ణేంకరనివాసాయ మంగళం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితరోజాయ సార్వభౌమాయ మంగళం. అనఘాదేవీధనేంద్ర అనఘాస్వామినే నమః అష్టహితనేత్రాభ్యో నమః లక్ష్మీ రాష్ట్రస్వయం కేతయామాశమోసజామసి సుభికేశరారోహరభయత్రేయం బ్రహ్మవా జామహర జమలగ్ని శుద్ధాయై కామాజాన్యై ఇవాస్వామిరత్యేహ భగేన సహవత్సా దత్త 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 జై 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 దత్త 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 జై దత్త 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 జై 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 దత్త 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 జై వినతిరస్తు దత్తదేవమూర్తయే విహిత భక్తవాంఛితార్థమూర్తయే వినతిరస్తు దత్తదేవమూర్తయే విహిత భక్తవాంఛితార్థమూర్తయే. అనఘాస్వామి జలకత్రోద్భోతాయుష్యం తత్రకే ప్రోక్తే సులక్షణే యుక్తం తాంబూలం ప్రమదే నఖౌ. అనఘాదేవి సమేత అనఘాస్వామినే నమః అష్టసిద్ధిదేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి. ఎక్కడైతే అక్కడ దత్తాత్రేయుడికి అర్పించాలని భావంతో కొబ్బరికాయ కొట్టి సమర్పించండి. ఈ 10 కొబ్బరికాయలు తీసుకెళ్ళండి. పూజ చేసినటువంటి కుంకుమ అక్షతలు చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. మండపంలో వదిలేయకండి. పూజ చేసినటువంటి కుంకుమ అక్షతలు కూడా అన్నీ కూడా సర్దుకుని గాజులు పూజ చేసిన గాజులు తీసుకెళ్ళచ్చు. 10 జాకెట్ ముక్కలు కూడా మనమే ఉంచుకోవాలని ఏం లేదండి. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ బంధువుల్లో కానీ మీ దగ్గర వాళ్ళకి కానీ కుంకుమ బొట్టు పెట్టి ప్రసాదంగా అందివ్వచ్చు. ప్రధాన కలసల మీద పెట్టినవి కుదిరితే మధ్యలో పెట్టిన జాకెట్ ముక్కలు మీకు గుర్తున్నట్లయితే అవి మాత్రం మీరు ఉంచుకున్నట్లయితే మంచిది. 10 జాకెట్ ముక్కలు మీరే ఉంచుకోవచ్చు. ప్రధాన కలసల మీద పెట్టినవి మీరు తీసుకుని మిగతా 8 కూడా పంచిపెట్టవచ్చు.
ఎవరికైనా ఇవ్వచ్చు కుంకుమ బొట్టు పెట్టి. సరస్వతి గురు దత్తాత్రేయ ప్రసాదేన మనోభీష్ట సిద్ధిరస్తు.